శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రారంభమైంది. ఈ మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు మాధవ్ రెడ్డి, సిబిఐడి రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు ఆర్టీసీ అధికారులతో కలిసి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. మహిళలు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేదానికి వాళ్ళు ఎన్నో కుయుక్తులు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈరోజు సూపర్ 6లో ఇంకొక హామీ అమలైంది. ప్రజలు, మహిళలు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత బురద జల్లాలన్నా ఆ బురద తిరిగి వీళ్ళకే పడుతుంది. అన్నా క్యాంటీన్ పెట్టడం పెద్ద తప్ప చంద్రబాబు నాయుడు గారు చేయడము, ఈరోజు బస్సుల్లో ఫ్రీగా ఇవ్వడము తప్ప. ఇదే కానీ వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఈ టయానికే ఎంతమంది 1Bలు మార్చేసిందరో, ఎంతమంది భూములు తారుమారు చేసిందరో అనేది ప్రజలకంతా తెలిసిపోయింది. పూర్తిగా తెలిసే 151 నుండి 11కి చేసినారు. ఆ 11 కూడా వాళ్ళు జీరో చేసుకునేట్టుగా ఉన్నారు ఈ మాటల వల్ల. అది ప్రత్యక్ష ఉదాహరణ నిన్న జరిగిన పులివెందుల ఎలక్షన్లలో 680 ఓట్లు పడినాయి, డిపాజిట్లు కోల్పోయినారు. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడం మానుకొని మంచి ఏది చెడ్డేదిని గ్రహించి మాట్లాడితే చాలా బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులంతా ధన్యవాదాలు, నమస్కారం.